మెదక్ డీలిమిటేషన్ ప్రక్రియలో మెదక్ జిల్లాలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశముందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ తెలిపారు. రామాయంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన డీలిమిటేషన్ ద్వారా రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సీట్ల పెంపుతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే అవకాశాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణలో 10 నుంచి 12 పార్లమెంటు సీట్లు, 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నిలిపివేసిందని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందుతాయని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ద్వారా మెదక్ జిల్లాలో 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని, తెలంగాణలో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మల్లేష్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును ఆపే ప్రయత్నం చేశారు. ఇది మహిళలకందరికీ కూడా అర్థమైపోయింది. తప్పకుండా నరేంద్ర మోడీ గారి బిల్లు తీసుకొస్తాడు. బిల్లు తప్పకుండా పాస్ అయ్యిందని, మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ తప్పకుండా ఇస్తారు. గతంలో పెట్టిన మహిళా బిల్లు పరిపాలన జరగాలి, ప్రజలకు పరిపాలన అందాలంటే సీట్లు పెంచడం తప్పకుండా ఉన్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఇప్పుడు 200 స్థానాలు భారతదేశంలో 20 లక్షల పైన పార్లమెంటు యొక్క సీట్ల 20 లక్షల పైన ఓటర్స్ ఉన్నారు. అంటే 20 లక్షలకు ఒక్క ఎంపీ పరిపాలించాలంటే ఎంత కష్టం. 5 ఎంపీలు పరిపాలించేది ఒక్క ఎంపీ ఉంటున్నాడు. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మొన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది. సోనియా గాంధీకి కానీ, ప్రియాంక గాంధీకి కానీ, మమతా బెనర్జీకి కానీ వీరందరికీ కూడా మహిళల ఇంటికి కూడా ఒక మహిళా బిల్లును అడ్డుకున్నారని అంటే సిగ్గుచేటు. మహిళలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారు. 33% రిజర్వేషన్ ఉంటే చాలామంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. చాలామంది కూడా ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరిపాలన చేసుకుంటూ చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రాల పైన పడి రాష్ట్రాలను దోసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కుటుంబ పరిపాలన చేసే పార్టీలు మరి ఈ యొక్క బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క బిల్లును అడ్డుకొని పార్లమెంటులో ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా ఇంతకుముందు 4-5 సార్లు కూడా ఈ బిల్లును మీరంతా కూడా అడ్డుకున్నారు. మరి మహిళా లోకానికి రామాయంపేట పట్టణం నుంచి ఒకటే విజ్ఞప్తి, మహిళలారా మిమ్మల్ని అడ్డుకుంటున్న పార్టీ